పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో ఆ క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రతి నిర్ణయం తల్లిదండ్రులదే అవుతుంది. ఏం చదవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలన్నది పిల్లల కన్నా పెద్దలే ఎక్కువగా నిర్ణయిస్తారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటారు. సంబంధాల్లో తమకు కావాల్సిన హద్దులను ఎలా నిర్ణయించాలో వారికి అర్థం కావడం కష్టమవుతుంది. నో అనే మాట చెప్పడం కూడా కష్టంగా అనిపిస్తుంది. తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి కూడా భయపడుతుంటారు. ఇతరులను నిరాశపరచకూడదనే భయంతో చాలా విషయాల్లో తామే మౌనంగా ఒప్పుకుంటారు. ఇంతకీ స్ట్రిక్ట్ పేరెంట్స్ వల్ల పెరిగిన వారు రిలేషన్షిప్స్లో తమ హద్దులను ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతారు? స్ట్రిక్ట్ పేరెంట్స్ వల్ల పెరిగిన పిల్లలు పెద్దయ్యాక సంబంధాల్లో హద్దులను నిర్ణయించుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సైకాలజిస్టులు దీన్ని అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ గా వివరిస్తారు. ఈ విధమైన పెంపకంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే పిల్లల భావాలు, అభిప్రాయాలకు పెద్దగా ప్లేస్ ఉండదు. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కు సంబంధించిన పరిశోధనల ప్రకారం ఇలాంటి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తమ అవసరాలను స్పష్టంగా చెప్పటంలో వెనకడుగు వేస్తారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వారికి తక్కువగా లభిస్తాయి. ఇలాంటి పెంపకం వల్ల చాలా మందిలో పీపుల్ ప్లీజింగ్ అనే ప్రవర్తన అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నప్పుడు పెద్దల మాట వినటం వల్లే ప్రశంసలు దక్కుతాయని అనుభవం ఉండటంతో పెద్దయ్యాక కూడా ఇతరులను సంతోషపరచడానికే ప్రాధాన్యం ఇస్తారు. సంబంధాల్లో తమ అవసరాల కన్నా భాగస్వామి అవసరాలను ముందుకు పెడతారు. చాలా సందర్భాల్లో నో అనాల్సిన చోట కూడా ఎస్ అని చెప్పేస్తారు. దీనివల్ల సంబంధాల్లో అసంతృప్తి, భావోద్వేగ ఒత్తిడి పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమగా భావించే మానసిక ధోరణి. ప్రతి విషయాన్ని పర్యవేక్షించి వాతావరణంలో పెరిగినప్పుడు కంట్రోల్ని కూడా రక్షణగా భావించే భావన ఏర్పడుతుంది. సంబంధాల్లో జెలస్, అధిక జోక్యం లేదా కంట్రోల్ ఉన్నప్పటికీ అది సమస్యగా కనిపించకపోవచ్చు. కొందరు పరిశోధకులు దీన్ని ఎమోషనల్ బౌండరీ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదు. బౌండరీలను అర్థం చేసుకోవడం, భావాలను స్పష్టంగా చెప్పడం, అవసరమైన చోట నో అని చెప్పడం లాంటి నైపుణ్యాలు జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. కౌన్సిలింగ్, సెల్ఫ్ అవేర్నెస్, ఆరోగ్యకరమైన సంబంధాల అనుభవం ద్వారా చాలా బలమైన భావోద్వేగ స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.